శుభాకర శుద్ధాకర విశుద్ధ. ఇది నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయుల ప్రియులార సర్వ సమాజం అంతా కూడా అంట రెఫాదీములు దిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వారికి బాగా దాహం వేసింది. మోషే మీద సొనిగారు, దేవుని మీద సొనిగారు. ఇక చివరికి మోషే అంటాడు కదా, ప్రభువా ఇంకొంచెం ఆలస్యం చేస్తే రాళ్లతో కూడా చంపేసేటట్టున్నారయ్యా, ఏదైనా కార్యం చేయి ప్రభు అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి బండకి ఎదురుగా నిలబడు, ఆ బండని కర్రతో కొట్టు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది. ఇది దేన్ని చూపిస్తుంది అని మనం చూసిన వారమైతే ప్రియులారా, మనల్ని పరిశుద్ధపరిచే బండ. నీ జీవితంలో నా జీవితంలో మనం ఎప్పుడూ కూడా బండ అయిన యేసు క్రీస్తుకి చెప్పండి ఎదురుగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక మనం 4వ వచనం కూడా చదువుతాం. ఆత్మ సంబంధమైన ఒక పానీయం అనే పానము చేసిన ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తు. అయితే 5వ వచనం కూడా వారిలో ఎక్కువ మంది దేవునికి, మనం అందరూ యేసయ్యను నమ్ముకుంటున్నాం కానీ మన లోపల ఉన్న చేదు కట్టు తీసుకోక నోటితో యేసయ్యను ఒప్పుకుంటున్నాం కానీ ఆయనకి ఇష్టలుగా బతకట్లా. ఓ మాట చెప్పాలంటే యేసయ్య దగ్గరికి వస్తున్నాడు, ప్రభువా నేను ఇచ్చేయలేను నచ్చేయలేను, నువ్వు నాకు కార్యం చెయ్యి, ఇదిగో పాపాలు ఒప్పేసుకున్నానని చెప్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక ఆయన అంటున్నాడు కదా, దేవుడు మందిరానికి వచ్చినప్పుడు అంట దైవ దర్శనాన్ని చూస్తాడంట. ఆహా నా యేసయ్య నా పాపాలన్నీ క్షమించయ్యా అని అంటే దేవుడు దర్శనం ఇస్తాడంట. ఆహా దివ్య సౌందర్య రూపాన్ని నేను చూశానే, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి ఏమండి ఇంకా అది కూడా పాటలోనా ఇక పెట్టాడండి పాటలు, ఇక చూస్తాడండి సినిమాలు, చేస్తాడండి డ్యాన్సులు స్టెప్పులు. దేవుని మందిరంలో దేవుని మందిరంలో దైవ దర్శనం, ఇంటికి వెళ్తే దూరదర్శనం అన్నమాట. వదిలిపెట్టడం ఇది కావాలి, అది కావాలి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను నువ్వుగా చూడాలనుకుంటే ఖచ్చితమైన ప్రభు అనే బండ ముందు మనం నిలబడినప్పుడు ఆ బండ నీళ్లు మనకు కడగాలి. చెప్పండి ఏం కడగాలంట? ఆ బండలో ఉన్న నీళ్లు మనకు కడగాలి. ఆ బండలో ఉన్న నీళ్లు ప్రవహించే నీళ్లు వంటివి కాదు. బైబిల్ చెప్తుంది, ఆ బండలో నీళ్లు తాగిన వారంట అలిసిపోయి సొమ్మసిల్లిపోయి నీళ్లు తాగంట ఏమయ్యారో చెప్పండి, బలవంతులయ్యారంట అండి, బలవంతులయ్యారంట. వెంటనే రెఫాదీయులు వచ్చి వాళ్ళ మీద పడినా చేతులెత్తి ప్రార్థించిన మోషే ప్రార్థన దేవుడు ఆలకించి విజయాన్నిచ్చి యెహోవా నిస్సి, విజయము యెహోవాదే, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చితివే వందనామయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చితివే వందనామయ్యా, జయమిచ్చితివే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితుం, నిన్ను పూర్ణ మనసుతో మించేదం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పెట్టినారా 3వ అనుభవము బండలో నీళ్ళు అనుభవము. ఈ బండలో నీళ్లు తాగాలంటే ఖచ్చితంగా బండ ముందు నిలబడాల్సిందే. ఈ బండకి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? బండను తాకాలి, బండను కొట్టాలి, బండ దగ్గర పశ్చాత్తాపడాలి. అప్పుడే ఆ బండలో నీళ్లు నీ తృప్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని కడిగి నిన్ను తెప్పరిల్లిన నీ అనుభవాలను, సమస్యలపోయిన నీ బలహీనతలను బలంగా మార్చి దేవుని పనికై, దేవుని సేవకై వాడుకునే ఒక దివ్యమైన కార్యాలుగా మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం గమనించిన వారమైతే దేవుణ్ణి ఆయన ముందు పరిశుద్ధమైన అలంకరణగా దేవుడు తన ముందు నిలబెట్టి ఒక అలంకరణను చూపిస్తుంది. మనం అలంకరించుకోవడం వేరు.
చూడండి, మనం యెషయా గ్రంథంలో చదువుకుంటా ఉంటాం. యెషయా గ్రంథంలో అక్కడున్న యవనస్తులు, స్త్రీలైన వారు హేగే దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి అంటాడు. హేగే తప్పకుండా ఇస్తాడు. కానీ వీళ్ళు అలంకరించుకున్న అలంకరణ రాజుకి నచ్చలా. కానీ హేగే అలంకరణ కోరుకున్న ఎస్తేరు హేగే అలంకరించిన అలంకరణ బట్టి ఏమని చెప్పండి, రాణిగా మారినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో దేవుడి దగ్గర నుంచి కృప పొందాలంటే నీ కోరికలు అవన్నీ చంపుకొని ప్రభు దగ్గర నిలబెడితే ప్రభువు నిన్ను ఒక గొప్ప అలంకరణ అనేది నీకు అనుగ్రహించును గాక. సాధువు మృదు మొదటి పేతుల్లో ఉంటది కదా, ఆయన అలంకరణ ఎలా ఉంటుందంట? చదవండి ఆ మాట ఒకసారి చదువుదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఉండక 4వ వచనం, సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము కలిగిన మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరణగా ఉండవాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవునికి విలువైంది కోరుకోవాలి. ఎప్పుడు చూసినా నీకు విలువైంది కోరుకుంటా ఉంటుంటే దేవుడా నీ ఇష్టమా అమ్మా, సరే మనం దేవుని ఇష్టాన్ని చూడాలి. ఎప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని ఎప్పుడు చూస్తామో తెలుసా? దేవుని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, బండకు ఎదురుగా నిలబడు, దేవునికి ఎదురుగా నిలబడు. అందుకని దైవజనులు ఒక సూక్ష్మ ప్రార్థన చేశారు. దేవుని ముందు నిలబడినప్పుడంట, మోకరించినప్పుడంట మనం చేయవలసిన ప్రార్థన, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడము, నిన్ను నాకు చూపించుము, నన్ను నాకు చూపించండి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియులారా, 3వ అనుభవము ప్రభువే అలంకరించినట్లుగా, ప్రభువే పరిశుద్ధపరచున్నట్లుగా ఆయన ముందు నిలబడి సన్నిధి చేసే అనుభవాన్ని చూపిస్తాం. ఇంకా సమయం ఈ 3 అనుభవాలు మోషే జీవితంలో చూస్తాం.